హలో గైస్, ఈ ఫోన్ చూసినప్పుడు ఓపెన్ చేసినట్లయితే ముందుగా మనకి ఆర్ఓజీ ఫోన్ అని ఉంది. ఆర్ఓజీ ఫోన్ ఇది తీసుకున్నట్టు దాని తర్వాత మొబైల్ అనేది ఉంది. మొబైల్ కూడా చాలా బాగుంది. దాంతోపాటుగా ఆర్ఓజీ సిమ్ ఎడిటర్ పిన్ ఉంది. అండ్ కేస్ చూసుకున్నట్లయితే మనకి రోగ్ ఫోన్ 2లో ఇచ్చినట్టే ఉంది. ఇది ప్లాస్టిక్ కేస్ అండ్ ఇన్వైట్ కార్డ్ ఒకటి ఉంది. ఆర్ఓజీ రోగ్ ఫోన్ 3 అని. ఆర్ఓజీ రోగ్ ఫోన్ 3 కేస్ చూసుకున్నట్టయితే రాజుగారు రోగ్ ఫోన్ 2 మాదిరిగానే ఉంది. ఇది చూసుకున్నట్టయితే బిల్ క్వాలిటీ అండ్ స్పెసిఫికేషన్స్ గేమింగ్ ఫోన్ అన్నాక అలాగే వస్తాయి కేసెస్ అన్నీ కూడా. ఫస్ట్ మొబైల్ ఉంది. మొబైల్ తీసి పక్కన పెట్టేద్దాం ఒకసారి. ముందుగా ఇది ఓపెన్ చేస్తాం. ఇందులో కంటెంట్స్ ఏమున్నాయి? ఛార్జర్ ఉంది, 30W ఛార్జర్. ఆసిస్ అవుట్పుట్ అనేది 30 వాట్స్లో వస్తుంది. అని సిమ్ ఎజెక్టర్ పిన్ అండ్ సిమ్ ఎజెక్టర్ పిన్ చూసుకుంటే టైప్ సి పోర్ట్. ఇంకేమి లేవు కంటెంట్స్. మనకి ఇయర్ ఫోన్స్ కనెక్ట్ చేసుకోవడం లేదు. టైప్ సి పోర్ట్ నుంచి మనం వెళ్ళవడం జరిగింది, ప్రొవైడ్ చేయడం జరిగింది. దాని ద్వారా మనం ఇయర్ ఫోన్స్ అనేది కనెక్ట్ చేసుకోవచ్చు. బిల్ క్వాలిటీ అన్నీ చూసుకుంటే మాత్రం బాక్స్ పరంగా చూసుకుంటే ఈఎన్ స్పెసిఫికేషన్స్ బాక్స్ తీసి పక్కన పెట్టేద్దాం మనం. ముందుగా సెల్ చూసుకున్నట్లయితే చాలా చాలా బాగుంది. దీని వేపర్ తీసేస్తాం. చూస్తుంటేనే గ్లాసీ ఫినిష్లా ఉంది. ఇది ఫుల్లీ గ్లాసీ ఫినిష్. బ్యాక్ సైడ్ చూసుకుంటే 3 కెమెరాస్ ఉన్నాయి. వండర్ఫుల్ ఫీచర్స్. అండ్ చూసుకున్నట్టయితే FHD AMOLED డిస్ప్లే 6.59 144 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది ఈ సెల్. చాలా చాలా బాగుంది చూసుకున్నట్లయితే. వండర్ఫుల్ ఫీచర్స్. ఫోన్ చూసుకుంటే సింగిల్ కెమెరా అండ్ AMOLED డిస్ప్లే, డ్యూయల్ స్పీకర్స్ ఉన్నాయి. సీరియో స్పీకర్స్ ఇవి, గేమింగ్ స్పీకర్స్. అండ్ మొబైల్ ఈస్ వెరీ వెరీ వండర్ఫుల్. డిస్ప్లేయింగ్ ఆర్ఓజీ ఫోన్ అండ్ లైట్ కూడా బ్లింక్ అవుతుంది. 3 కెమెరా, 4 మెగాపిక్సెల్ సోనీ MIX C96, 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, 5 మెగాపిక్సెల్ మైక్రో సెన్సార్, ఫ్లాష్ ఉంది. అన్నీ ఉన్నాయి. వండర్ఫుల్, చాలా చాలా ఉంది. బిల్ క్వాలిటీ చూసుకున్నట్లయితే ఆర్ఓజీ సింబల్ కూడా ఉంది. ఆర్ఓజీ సింబల్ అండ్ కూలింగ్ సిస్టమ్ అండ్ వండర్ఫుల్. బ్యాక్ సైడ్ టైప్ సి పోర్ట్ ఇన్ బ్యాక్ సైడ్. టాప్ సైడ్ secondary noise cancellation. Sides are power button and volume up and down button and air triggers. అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు తెలిసిందే ఆర్ఓజీ రోగ్ ఫోన్ గేమింగ్ ఫోన్ ఈ టైప్ చేస్తుంది. ఇది సిమ్ 2 సిమ్స్ ఓన్లీ, నాట్ ఎక్స్పాండబుల్. అండ్ 2 సిమ్స్ వేసుకుంటే 5G ప్రొటెక్షన్. 2 కూడా 5Gని యాక్సెప్ట్ చేస్తున్నాయి. 865 ప్రాసెసర్, 865+ ప్రాసెసర్. ఓకే. చూసుకున్నట్లయితే బిల్డ్ క్వాలిటీ అన్నీ కూడా చాలా చాలా బాగుంది. పవర్ ఉందో లేదో ఆన్ చేసి చూద్దాం. ఫస్ట్ చూసింగ్ ఆండ్రాయిడ్ ఆర్ఓజీ ఫోన్ 3 పవర్డ్ బై ఆండ్రాయిడ్. స్పెసిఫికేషన్ 6.8 AMOLED డిస్ప్లే. మీకు స్పెసిఫికేషన్స్ అన్ని స్క్రీన్ మీద స్క్రోల్ అవుతాయి చూడండి. 144 Hz రిఫ్రెష్ రేట్, 270 in టచ్ శాంప్లింగ్ రేట్. సూపర్. కార్నింగ్ గొరిల్లా 6 ప్రొడక్షన్, స్నాప్డ్రాగన్ 865+, COC 5G రెడీ, 8GB 128 RAM అండ్ 128 to 56GB స్టోరేజ్. నాన్ ఎక్స్పాండబుల్ కార్డ్ స్లాట్ అండ్ LPDDR RAM, UFB 3.1, 64 Sony IMX 686 sensor, 13 megapixel 40 wide angle, 5 megapixel micro sensor, 24 megapixel front selfie and pro video mode, up to 8K 30 fps video re-report, 6000 mAh battery and 30 watts QC 4.6 gaming. Welcome to ROG gaming. నెక్స్ట్ నొక్కినట్లయితే మనకి 2 పోర్ట్స్ కనిపిస్తున్నాయి. లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి ఆర్ఓజీ
కార్డులు కూడా ఉన్నాయి ఇక్కడ ప్రతిదీ కూడా. దీని బిల్డింగ్ అన్నీ చూసుకుంటే చాలా చాలా బాగున్నాయి. దీన్ని చూసుకుంటే ప్రొడక్షన్ ఫ్రీగా కానీ గేమింగ్ మోడ్ కానీ అన్నీ కూడా కెమెరాని చూసుకుంటే దీన్ని స్కాన్ చేయాలి. స్కాన్ చేసిన తర్వాత ఇది రీఫ్రెష్ అవుతుందన్నమాట. స్టార్ట్ చేద్దాం. ఇందులో గేమింగ్ ప్రొటెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని స్కాన్ చేసిన తర్వాత ఒక గేమ్ అయితే వచ్చింది ఇందులో. అది బూస్ట్ అవుతుందన్నమాట ఫోన్. అన్నీ కూడా గేమింగ్ సంబంధించి ఉంటుంది. గేమింగ్ పరంగా చూసుకుంటే సెకండరీ లెవెల్ వండర్ఫుల్ కార్డ్ ఇప్పుడైతే ఓపెన్ అయిపోయింది. మనకి ట్యాబ్ అయితే 1:05 టైం చూసుకున్నట్లయితే మనకి ఇది ఇప్పుడు నేను వీడియో చేస్తున్న టైం ఇది. ఇందులో చూసుకున్నట్లయితే డిస్ప్లే క్వాలిటీ కానీ అబౌట్ ఫోన్లోకి వెళ్తే ఇదైతే మ్యాక్సిమం ఆండ్రాయిడ్ 10తో ఇస్తుంది. బిల్డ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే అండ్ 19 GB మనకు ఫ్రీగా వస్తుంది. వండర్ఫుల్ స్క్రీన్ చూసుకున్నట్టయితే చాలా చాలా వర్క్ బాగా చేస్తుంది మనకి. దీన్ని ఆటో అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 144 Hz మనం పెట్టి చూద్దాం ఇది ఎలా పనిచేస్తుంది అనేది. వండర్ఫుల్. మనకి మెనూలో కూడా పెద్ద యాప్స్ ఏమీ ఇవ్వలేదు వీళ్ళు. ఎంత క్లియర్నెస్గా ఇచ్చారు. చాలా చాలా క్లియర్నెస్గా ఉంది. గూగుల్ అకౌంట్స్ అండ్ యూట్యూబ్ అండ్ సెట్టింగ్స్ అండ్ పబ్జీ అయితే మనం డౌన్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. నేను ఆల్రెడీ పబ్జీ డౌన్లోడ్ చేద్దాం. పబ్జీ అయితే ఇప్పుడు డౌన్లోడ్ చేస్తాను. పబ్జీ మొబైల్ గ్లోబల్ వెర్షన్ డౌన్లోడ్ చేస్తున్నాను. ఇది డౌన్లోడ్ అయ్యాక మనం ఏంటి అన్నది గేమింగ్ లెవెల్స్ కంపల్సరీగా 865+ ప్రాసెసర్, కంపల్సరీగా HDR అండ్ ఎక్స్ట్రీమ్ ఉంటుంది. 120 ఎయిర్ ట్రిగర్స్ అండ్ గేమింగ్ మోడ్స్ అండ్ డిఫరెంట్ ఫ్యూచర్స్ అండ్ గేమింగ్ మోడ్ చూసుకున్నట్లయితే ప్లస్ చేయాలి. ఇక్కడ ఇంకా మనకి డౌన్లోడ్ అవ్వలేదు. అది ఇప్పుడు డౌన్లోడ్ అవుతుంది. పబ్జీ మొబైల్ ఆడితే మీకు ఒకసారి ఆడి చూపిస్తాను నేను ఇందులోనే. గేమ్ మోడ్లో చాలా చాలా స్పెసిఫికేషన్స్ ఉంటాయి. Asus Rog ఫోన్తో మన వాయిస్ చేంజర్ ఉంటుంది. వాయిస్ చేంజర్ అండ్ టర్బో బూస్ట్ అండ్ క్లాక్ స్పీడ్, GPU క్లాక్ స్పీడ్, CPU క్లాక్ స్పీడ్ అండ్ కూలింగ్ మిషన్ అండ్ ఫ్యాన్. దీనికి స్పెసిఫికేషన్స్ వేరేగా ఉంటాయి. అన్నీ కూడా చూసుకుంటే ఇక్కడ లైట్ అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది. ఆఫ్ అండ్ ఆన్ చేసుకోవచ్చు మనం. ఆఫ్ అండ్ ఆన్ ఇప్పుడైతే ఆన్ చేసాం. మనం గేమింగ్ మోడ్లోకి వెళ్ళిన తర్వాత ఆ లైట్ అన్ని బ్లింక్ అవ్వాలా లేదా అన్నది కూడా మనం ఆప్షన్ ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. దాంతోపాటుగా చాలామంది అంటూ ఉంటారు దీంట్లో గేమింగ్ ట్రిగర్స్ ఆన్ చేసుకోవడం. ఇప్పుడు దీంట్లో ఫీచర్స్ వచ్చినప్పటికీ మనం దీంతో మూవింగ్ చేసుకోవచ్చు, స్విప్ అప్ చేసుకోవచ్చు, జంపింగ్, ఆల్రెడీ ఎనీ ఫీచర్స్ అండ్ 6 more ఫీచర్స్ ఇవ్వడం జరిగింది. దీంట్లో మనం అడ్జస్టబుల్ చేసుకోవాలని కూడా దీన్ని స్వైప్ చేయొచ్చు కిందకి పైకి. అంటే మనం అక్కడ మన ఫింగర్స్ అనేది ఎటువైపు కదలాలన్న దాని మీద మనం ఫిక్స్ అయి ఉండాలి. బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే చాలా చాలా బాగుంది. స్క్రీన్ సైజ్ కానీ స్క్రీన్ రిజల్యూషన్ కానీ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది. ఫాస్ట్గా ఉంది అండ్ ఫాస్ట్గానే ఉంది. నాకు తెలిసినంత వరకు ఆ మాత్రం ఉంటే సరిపోతుంది. ప్లే స్టోర్ సూపర్ ఫాస్టే. కొంచెం లేటెన్స్ ఉన్నా కూడా చాలా చాలా బాగుంది ఇది. ఫోన్ పరంగా చూసుకుంటే చాలా స్పీడ్ అండ్ మోన్స్టర్ ప్రాసెసర్. దీన్ని చూసుకుంటే వండర్ఫుల్ ఫీచర్స్ అండ్ స్క్రీన్ లాక్ వండర్ఫుల్ అండ్ సూపర్ అయితే ఉంది. కెమెరా లాక్ కూడా. దీని కెమెరా చూసుకుంటే 64 సోనీ IMX866 ప్రాసెస్ దీంట్లో వాడడం జరిగింది. వండర్ఫుల్ అండ్ సూపర్ నైట్ మోడ్ అండ్ గేమింగ్ విషయంలో చూసుకున్న కెమెరా విషయం. సో ఇది నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. నెక్స్ట్ లెవెల్ అండ్ స్ట్రీమింగ్ చేయడానికి దీంట్లో స్క్రీన్ రికార్డింగ్ ఆప్షన్ వెరీ సూపర్. డైరెక్ట్గా స్క్రీన్ రికార్డింగ్ అండ్ గేమింగ్ స్క్రీన్ రికార్డర్ కూడా ఇవ్వడం జరిగింది. అందులో మనం ఇమేజెస్ అండ్ మన యూట్యూబ్ ఛానల్ అనేది ఏదైతే ఉంటుందో దాంట్లో స్ట్రీమ్ మీద లోడ్ చేయొచ్చు. అండ్ గూగుల్ గేట్ అవి కూడా ఇన్బిల్డ్గా మన డైరెక్ట్గా అనకుండా దాన్ని హిడెన్ చేసుకుని మనం ఆడుకోవచ్చు. అది మనం డైరెక్ట్ వీడియోని పుష్ చేసిన తర్వాత మాత్రమే వస్తుంది. పుష్ చేసినప్పుడు వస్తుంది మనకి. కెమెరా అనేది చూసుకుంటే కెమెరా అయితే చాలా చాలా బాగుంది. దీంట్లో కెమెరాస్లో నేనైతే నికాన్లో తీసాను.
నికాన్ లెన్స్ చూస్తుంటే చాలా చాలా బాగున్నాయి. అండ్ బ్రైట్నెస్ అండ్ ఆసిస్ రాగ్ ఫోన్ బాక్స్ కూడా నేను తీయడం జరిగింది. అందులో క్లియర్గా క్యాప్చర్ చేయగలుగుతుంది. కెమెరా పరంగా అయినా గేమింగ్ పరంగా అయినా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది ఇది గేమింగ్ ఫోన్. అండ్ వండర్ఫుల్ యూరోస్లో దాన్ని ప్రైజ్ అనేది తేవడం జరిగింది. యూరోస్లో మనం గ్లోబల్ ఆసిస్ గ్లోబల్లో అయినా ఆసిస్ ఇండియాలో అయినా ఒకే ప్రైజ్లో చెప్పాడు సిఇఓ ఆసిస్ సిఇఓ శాంసంగ్ చూసుకున్నట్లయితే ROG రోగ్ ఫోన్ 3 అండ్ బిల్ క్వాలిటీ చూసుకున్నట్లయితే సూపర్ యామ్లో డిస్ప్లే 144Hz ఉండేది. ఇందులో చూసుకున్నట్లయితే దీనిలో మన గేమింగ్ ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే పబ్జీ 60 FPS మాత్రమే రన్ చేయగలదు. 90 FPS అయితే ఇప్పుడు వరకు రాలేదు. 90 FPS చేద్దామని అది బీటా అయితే ఇంకా లాంచ్ అవ్వలేదు. ఫార్చ్యూన్ చూసుకుంటే 90 FPSలో నడుస్తుంది. 90 FPSలో అంటే మనకు బెటర్ గేమ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది. 60 FPS ఫుల్లీ 60 FPS అండ్ 144Hz రిఫ్రెష్ గేమింగ్ త్రూలో రోగ్ గేమింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. గేమర్స్కి ఇది ఒక అదృష్టం అనే చెప్పవచ్చు. గేమర్స్కి ఇది ఐఫోన్ బీట్ చేసేలా ఉంటుంది. ఐఫోన్ ఇది సమానంగా రన్ చేసే విధానంగా ఉంటుంది. ఎటువంటి ల్యాగ్స్ ఉండవు. దీనికి 865 ప్రాసెసర్కి 865+ ప్రాసెసర్కి ఏంటంటే దాంట్లో క్లాక్ స్పీడ్ అయితే పెంచడం జరిగింది. అందులో GPU స్పీడ్ కానీ CPU స్పీడ్ కానీ చాలా చాలా పెంచారు. దీన్ని చూసుకున్నట్టయితే 1.9 పాయింట్ డిఫరెన్స్ వస్తుంది. దానివల్ల మన లాస్ట్ 15 మెంబర్స్లో పబ్జీలో ఉన్న కొంచెం ల్యాగ్ అనేది మనం ఇష్యూ చేసాం. 865+ ప్రాసెసర్లో దాన్ని మొత్తం కూడా మార్చేశారు. అటువంటి ప్రాబ్లం కూడా రాకుండా అందులో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో కూడా చెక్ చేసి 865+ ప్రాసెసర్ని తీసుకురావడం జరిగింది. గేమింగ్ హెచ్డీలో రన్ చేయగలుగుతాం. హెచ్డీలో రన్ చేయగలుగుతున్నాం. అండ్ వీడియోస్ చూసుకుంటే నెట్ఫ్లిక్స్ కానీ అమెజాన్ ప్రైమ్ కానీ ఈ 4K వీడియోస్ని చూపిస్తుంది ఇది 4K. అండ్ గాడ్ డేస్ చూద్దాం. మనకి చాలా చాలా బాగుంటుంది. అండ్ గేమింగ్ డిజైనింగ్కి ఇది అనేది చాలా చాలా బాగుంటుంది. కేస్ అనేది చూసుకుంటే దీనికి ఆల్రెడీ డిఫరెంట్ కేసెస్ వాడచ్చు, కానీ దీనికి అంత పెద్ద లుక్ ఏమో ఆసిస్ గురించి ప్రొవైడ్ చేసిన కేస్ మాత్రం దీనికి చాలా చాలా లుక్ ఇస్తుంది. పట్టుకోవడం కానీ హ్యాండిల్ గ్రిప్ అని మంచి ప్రొటెక్షన్ అనేది ఏర్పడుతుంది దీనికి అయితే. ఎందుకంటే గేమింగ్లో ట్రిగర్స్ అనేవి ఉంటాయి. దానివల్ల మనం వేసే బంపర్ కేసెస్ అన్నీ కూడా దాని లుక్ని కానీ ఎయిర్ ట్రిగర్స్ని మూసివేయడం జరుగుతుంది. ROG రోగ్ ఫోన్ 3 అండ్ దీని కేస్ చూసుకుంటే కొంచెం డిఫరెంట్ స్టైల్ లుక్గా ఉన్నాయి. ఇవి చూసుకుంటే మనకి ROG రోగ్ ఫోన్ 3 లైట్నింగ్ ఎమోర్ కేస్ 3 టు బి సాలిడ్ స్పెసిఫికలీ ROG రోగ్ ఫోన్ 3 అండ్ డిజైన్ చేసింది. ఇది అయితే సేల్కి ఫ్లిప్కార్ట్లో వస్తుంది. బాక్స్ కంటెంట్ చూసుకుంటే బాక్స్కి దీనికి కూడా చాలా చాలా బాక్స్ స్టైల్ కూడా డిఫరెంట్గా మార్చేశారు. లైట్నింగ్ ఎఫెక్ట్తో వస్తుంది. దానిలో ROG సింబల్ కూడా ఉంది. చూసుకున్నట్లయితే 2B రిచ్ మోడ్ బ్లాక్ సిక్ మొబైల్లో ఇది వండర్ఫుల్ అండ్ 865 ప్రాసెసర్ పోస్ట్ మొబైల్ అండ్ గ్లోబల్. లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరందరూ కూడా ఇప్పుడు పబ్జీ ఆడి చూస్తాం. పబ్జీలో మాత్రం దీని పర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే చాలా చాలా బిల్ క్వాలిటీ కానీ పబ్జీ HDR అండ్ ఎక్స్ట్రీమ్ అండ్ స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ అండ్ HDR ఎక్స్ట్రీమ్లో మాత్రం చాలా చాలా చూస్తుంది. HDR మనం కొన్ని చూసుకుంటే యాక్సెప్ట్ చేస్తాం, కానీ HDR ఎక్స్ట్రీమ్లో చేసినా కూడా కొన్ని ల్యాగ్ అవుతూ ఉంటాయి. కానీ ఈ ఫోన్లో అటువంటి ఏమీ లేదు. HDR ఎక్స్ట్రీమ్లో దీని ఫీచర్స్ కానీ గన్ బుల్లెట్స్ కానీ చాలా చాలా దారుణంగా ఉంది. ఒకేసారి 2 మెంబర్స్ని అటాక్ చేయడం జరుగుతుంది ఒక్కసారిగా. దీని బిల్ క్వాలిటీ చూసుకున్న దీని GPU క్లాక్స్ 3.1 GHz. దీన్ని చూసుకుంటే మాత్రం చాలా చాలా పర్ఫార్మెన్స్ ఉంది. ఇందులో చూసుకున్నట్లయితే వాళ్ళ బుల్లెట్లు కానీ మన బుల్లెట్లే ముందే వెళ్ళిపోవడం జరుగుతుంది. దానివల్ల